జయజయ్, వీడు రోజు పొద్దునే గోడ మీద నుంచుని సీతని తొంగి తొంగి చూస్తున్నాడు. నిజమా? ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను జయజయ్. సీత, ఈ కుర్రాడు నీకు తెలుసా? తెలీదు నాన్న. కుర్రాడు ఎలా ఉన్నాడు? నీకు నచ్చాడా? ఏ నాన్న? నచ్చాడా? దేనికి? నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడు. నీకు నచ్చితే ఇచ్చి పెళ్లి చేద్దామని. జయజయ్ జయజయ్. తొంగి చూసే ధైర్యం ఉన్నవాడికి తాడి కట్టే ధైర్యం లేదా? లేదు జయజయ్, సీత నా చెల్లెలు జయజయ్. చెల్లెలైతే గోడ చాటు నుంచి ఎందుకు రా తొంగి చూశావు? లేదు జయజయ్, సీత బోణి చేస్తే ఆ దుకాణం బాగా అమ్ముడుపోతుందని, సీత కాలు పెడితే ఆ పొలం బాగా పండుతుందని, సీత మొక్క నాటితే ఆ మొక్క మంచి మొక్క అవుతుందని, నేను పరీక్షకు వెళుతూ సీత మొహం చూస్తే పాస్ అవుతానని అలా చేశాను. నిజంగానా? అవును జయజయ్, సీత నాకే కాదు, ఈ ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరికీ చెల్లెలే. రేపటి నుంచి నువ్వు పరీక్షకు వెళ్లే ముందు ధైర్యంగా ఇంటికొచ్చి చల్లా ఎదుర్రాని సీతని పిలు. వెళ్ళు. సీత, ఈ ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళంతా నీకు అన్నయ్యలైతే మరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి మొగుడెవరే? కావాలా నాన్న? ఏ అక్కర్లేదా? ఇక నీ మొగుడిని నువ్వు చూసుకోవాల్సిందేనే, నా వల్ల కాదు. నేను కాదు నాన్న వెతకాల్సింది, నువ్వే. నన్ను నీ దగ్గర నుంచి తీసుకుపోయే అల్లుడు కాదు కావాల్సింది, నీతో పాటు ఇక్కడే ఉండే అల్లుడు కావాలి. దేనికమ్మా? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నిన్నెవరు చూస్తారు నాన్న? నేను పెళ్ళైనా మానేస్తాను, లేకపోతే అలాంటి వాడినైనా కట్టుకుంటాను. ఏ సీత, తొందరగా రా రా రా. నిన్న నువ్వు నాకు ఇచ్చిన దానికి నేను ఏదో ఇవ్వాలిగా, ఇచ్చేసా. నువ్వు నన్ను ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు ప్రేమగా పెట్టేస్తా. ముద్దు. జాగ్రత్త. వెరీ గుడ్. వెరీ గుడ్. నమస్కారాలమ్మా. ఎవరు? లంగాల లింగయ్య గారని. నాన్నగారు బాగున్నారమ్మా? నాన్నగారా? తమరు కృష్ణమూర్తి గారు అమ్మాయి గారు కదమ్మా? ఎవరు చెప్పారు? అనుకున్నారండి. కాదు, వాళ్ళ బంధువుల పిల్లలు. నా మేనత్త కూతురు. కృష్ణమూర్తి గారి పిల్లలేమో ఏ నాళ్ళకార అత్తకి బుద్ధి చెప్పడానికి వచ్చారని తెగ సంబరపడిపోయాను నేను. పదరా. ఆగండి ఆగండి. ఆ రత్తయ్య అంటే మీకు పడదా? పడద్దా? బ్రిటిష్ వాళ్ళని ఇండియా నుంచి బయటికి పంపేయడానికి సుభాష్ చంద్రబోసు, అల్లూరు సీతారామరాజు, భగత్ సింగ్, మహాత్మా గాంధీ అందరూ కలిసి కష్టపడితే ఈయన్ని ఈ ఊరు నుంచి గెంటేయడానికి నేను ఒక్కడే అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నానమ్మా. మరి ఈ ఊరంతా వాడికి పర్రంట. పర్రా నా గోషి చిర్రా. ఏంటండి? ఆ సొంపులో కొబ్బరి నీళ్ళు పట్టరా. అట్టగనండి. అసలుకి తమ పెద్ద ఫ్యామిలీస్ తో పాటు మన ఫ్యామిలీస్ అన్ని హైదరాబాద్ లో సెటిల్ బట్టి ఈ ఊళ్ళో ఇడు కింగ్ అయిపోయాడమ్మా. అన్నట్టు ఆడి కూతురు తమరిని ఏదో అవమానించిందటగా. అది నన్ను అవమానించడం ఏమిటి? నవ్వింది అంతే. నవ్వడం అంటే సామాన్యమా తల్లి? ద్రౌపది నవ్వింది, భారత యుద్ధం జరిగింది. శూర్పణఖ నవ్వింది, రావరావణ యుద్ధం జరిగింది. నవ్వితే యుద్ధం ఖాయం. సీత, నా ఎదలో నిండిపోయిన నిన్ను నా కెమెరాలో బంధించి
నా గుండెకి హత్తుకుందామని నిన్ను ఫోటో తీశాను. నువ్వు అవునన్నా కాదన్నా, లేదన్నా వద్దన్నా, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సిరి వెన్నెల్లు విరిసింది ఓ మల్లిక, సిరి వెన్నెల్లు విరిసింది ఓ మల్లిక, వీచే చిరుగాలిలో వేచే వన కన్యల, సాగే సెలయేటిలో ఊగే నెలవంకల, ఎద మధుమాసమై తొలి ప్రేమను తెలిపిన చిరునవ్వునా. సిరి వెన్నెల్లు విరిసింది ఓ మల్లిక. ముచ్చటలాడే ఆశల తుమ్మెదలా, కనుబొమలావి నాట్యము నేర్చిన మన్మథ చాపములా, కన్నులు వెన్నెల దీపములా, రెప్పలు కలలకు వాకిడులా, తన శ్వాస సరిగమల వీణ, వేకువ పూచిన వెలుతురులా. సిరి వెన్నెల్లు విరిసింది ఓ మల్లిక. అధరములావి మధువులు రే పరువపు పగడములా, చిరునగవాది తళతళ మెరిసిన మెరుపుల తోరణమా, భాషకులంగని భావమిదా, ఏ కవిగాంచని స్వప్నమిదా, ఈవాల మందారమాల, తొలకరి చినుకుల సరిగమలా. సిరి వెన్నెల్లు విరిసింది ఓ మల్లిక, సిరి వెన్నెల్లు విరిసింది ఓ మల్లిక.
నాగరాజు ఇదేంటి టైర్లని ఏమైపోయాయి? శ్రీదేవిని స్విమ్మింగ్ డ్రెస్ లో చూస్తుంటే టెంపరేచర్ టపటపా పెరిగిపోతుందిరా. జాగ్రత్త, థర్మామీటర్ పగిలిపోద్ది. ఇంకోటి పెట్టుకుంటాను. నేను తేవటం మర్చిపోయానండి. నువ్వెప్పుడు ఇంతే. ఆగు శ్రీదేవి, ముందు లోతు చూడని. పోతో లోతు చూడు. ఏమండి తవరనే వాకే ఎంత ఉంది? దేవి, చేతులు ఎక్కువగా ఆడించకు, చెమట్లు పడతాయి. అరే చుప్, నీళ్ళు ఎక్కడైనా చెవట్లు పడతాయా? ఆడికి ఆడైనా పడతాయండి. వర్షం వచ్చేట్టుంది, త్వరగా పోనీ. ఆహా, ఏమి ఈత, ఏమి ఈత. నువ్వు ఈత కొడుతుంటే గోదావరి బ్రిడ్జి మీద సర్కార్ ఎక్స్ప్రెస్ షేక్ అవుతుంది. నువ్వు కాళ్ళు చేతిలో ఆడిస్తుంటే ఆనాడు యుద్ధరంగంలో యుద్ధం చేసిన రుద్రమ్మ గుర్తొస్తుంది. ఇక ఆగదురా కవిత్వం. తప 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 ఈతే, కట్ట 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 ఏతే, ఉదాకాలోతే. ఆ తర్వాత నువ్వు పోతే. రేయ్! ఏమండి జాగ్రత్త, సుడిగుండాలుంటాయి, మునిగిపోతారు. గజీతగాలు సుడిగుండాలకు భయపడరు. సుడిగుండాల సినిమాని 25 సార్లు చూసినోడ్ని. జలకాలాటలలో నననననననన. హెల్ప్! హెల్ప్! ఇది పల్లెటూరు అండి, తెలుగులో చెప్పండి. కాపాడండి, మగాళ్ళు ఎవరైనా ఉంటే కాపాడండి ప్లీజ్. మా శ్రీదేవి కొట్టుకుపోతుంది. బాబు కాపాడండి, అయ్యో పట్టణ పిల్ల మునిగిపోతుంది. మునిగిపోతుంది. ఇక్కడ ఎవరైనా మగాళ్ళు ఉంటే రక్షించండి ప్లీజ్. యో పాప ఇది కూడా రాదు, కాపాడవే. ఆహా, ఎంత బాగా జంప్ చేసింది. కొంపదీసి విదేశాంతి కాదు కదా. దేవి, శ్రీదేవి, దేవి, శ్రీదేవి. దేవి కాలేదు కదా. దేవి, శ్రీదేవి, 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 దేవి, శ్రీదేవి. ఏయ్, ఎవరు నన్ను కాపాడింది? మా సీత. ఏయ్, ఎందుకే కాపాడావు? నువ్వు మునిగి చేస్తావని. చుప్, నేను మునగలేదు, సవస్రం వేస్తున్నాను. ఏమిటక్క ఏమిటక్క ఎక్కడికొచ్చినా గొడవనా? గొడవ ఏమిట్రా గొడవ? ఈ గోదావరి ఏమన్నా దాని బాబుదా? నీ బాబుదా? అయ్యో ఐఎమ్ వెరీ సారీ. నువ్వు పద ముందు. సారీ సారీ, నువ్వు పద. పిల్లలు అసలేం జరిగింది? పెద్ద మగాళ్ళ మాట్లాడుతున్నావు, చాడు సన్నాసి. పుణ్యానికి వెళ్తే పాపం ఎదురొచ్చినట్టు